హాయ్. హాయ్. ఇప్పుడు నేను ఒక పాట లిప్ తో పాడుతూ ఉంటా. సార్ ఏంటి సార్ అది? లిప్ తో పాడుతూ ఉంటా. ఒకళ్ళు హిందీ, ఒకళ్ళు తెలుగు, ఒకళ్ళు ఇంగ్లీష్ లో పాడాలి. ఓకే, ఆ లిరిక్స్ చెప్పాలి. ఎవరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అవ్వట్లేదు అది. హిందీ. హిందీ. మన సొంత నువ్వే. ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ కాదు. అంత ధైర్యంగా చెప్పావు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంట్రా. నీ ఇంగ్లీష్ తెలుగులోనే చెప్పినావు, నేనే చెప్తాను. సరే, నువ్వు హిందీ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ అంటా. నేను తెలుగు, నాకు హిందీ ఇంగ్లీష్. నేను తెలుగు చెప్తున్నాను కదరా. మనసంతా నువ్వే. హార్ట్ ఈస్ ఫుల్ విత్ యూ. హార్ట్ ఈస్ ఫుల్ విత్ యూ. హిందీ రాదు. ఏమొచ్చు? ఓన్లీ తెలుగు. ఎస్ ఇంగ్లీష్ ట్రై చేయి. ఇంకేమొచ్చు? నేను ఊరి నుంచి వచ్చిన ఇక్కడ బతకడానికి. వచ్చావా? మేమేంటి ఊరేసుకోవడానికి వచ్చాం, మేము బతకడానికి వచ్చాం. ఓకే, ఒక చిన్న టాస్క్. అమ్మాయిలు ఎగ్జామ్స్ అప్పుడు ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఎలా మాట్లాడుకుంటారు రీక్రియేట్ చేయాలి. అలా చేయాలి. అంటే ఇద్దరు ఉంటారు. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అమ్మాయిలు డిస్కషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఫోన్ చేసా ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఎలా మాట్లాడుకుంటారు. ఫోన్ అయితే రారు. నీ పేరేంటి? ఏదైనా పేరెట్టరా భయ్? ఏదైనా పేరేంటో. నీ పేరు ఎల్లమ్మ, నా పేరు పుల్లమ్మ. అమ్మమ్మ. బాగా వేసేసాడు. హలో ఎల్లమ్మ. హలో, చెప్తా. ఏడున్నావే? నేను ఇంట్లో ఉన్నానే. అబ్బా, ఈరోజు ఎగ్జామ్ కదనే, చదివావా? ఏం చదవలే. నేను చదువుకున్నావా అనే? అబ్బా, ఎట్లానే మరి స్లిప్స్ ఏమైనా పెట్టావా? పెడదాం అనుకుంటున్నా కానీ నువ్వు చెప్తే పెడదామే. అరే నాకేం రాదే, నేను కూడా అదే ట్రై చేస్తున్నా. మళ్ళీ పెడదాం నడు. సరే పెడదాం. చదువుకున్నావా మరి ఏమైనా? ఏమి చదువుకోలేనే. నువ్వు వచ్చి కాలేజ్కి వచ్చి మాట్లాడదాం మరి ఎగ్జామ్. సరే బాయ్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిల్లో ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది, అవే అబ్బాయి నాకు లైన్ వేస్తున్నాడు, నాకు ఏం చేయాలి అర్థం కావట్లా, నా ఫ్యూచర్ స్పాయిల్ అయిపోద్ది, ఓ మై గాడ్ నా కెరియర్, అలా మాట్లాడతారు కదా. ఇంకొక ఫ్రెండ్ లైట్ తీసుకోవే, వాడేనేంటి, ఎంతమంది లేరు, అలా మాట్లాడతారు కదా. అలాగే ఇద్దరు చేయండి. అరే నువ్వు లవ్ చేయి, నేను నాకు అబ్బాయి అంటే ఇష్టం, వాడు లేక నేను బతుకు. నాకు అబ్బాయి అంటే ఇష్టం అట్లా అని. నేనేమో అమ్మ ఇంకా అబ్బాయిలే లేరా ఏంటి అలా చెప్తాడు. ఏం కాదు రండి, మీరు చేయండి. అంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నారు ఒక అమ్మాయి, నీకు ఇష్టం ఆడంటే చెప్పాలి. అమ్మాయిలు ఎలా డిస్కస్ చేసుకుంటారు అబ్బాయిల గురించి, అవే వాడంటే నాకు ఇష్టం, ఓకే నాకు క్రష్. నువ్వు లవ్ గురించి చెప్పు. ఓకే, ఫోన్ చేయి. ఫోన్ హలో హే, ఎక్కడున్నావు? నేనా, ఇక్కడ గల్లీలోనే. అయ్యి ఏం లేదు, మన క్లాస్లో రాజేష్ ఉన్నాడు కదనే, వాడు నన్నే చూస్తున్నాడే. ఏ రాజేష్ ఎవరు? అంటే బి రాజేష్ అని ఒకడు ఉంటాడు కదా, వాడు నాకంటే ఇష్టం, అయినా వాడు నాకు లవ్ చేస్తున్నాడా అనే. ఏమైనా సెట్ చేసుకుందామా? అరే ఆయన చిల్లరోడే. అరే అలా ఏం లేదే, వాడు చూడ్డానికి అయితే బాగానే ఉంటాడు కదా క్లాస్లో డీసెంట్ గా. అరే పప్పగాళ్ళని వటాయించుకోవే, పైసలు ఇస్తారు. పెద్ద ప్లానింగే. ఆడియ్యాడు, ఆడే నీ కార్డు తీసుకుంటాడు. అబ్బా నువ్వు అట్లా అంటావా? సరే. ఓకే, థ్యాంక్ యూ. వావ్, ఇంత మంచిగా మాట వినే స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఏం చదువుతున్నారు? నేనా, ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. బైపీసీ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏదో అలా జర దాంట్లో మంచి ఫ్రెష్ మాల్ ఉంటదేమో అని అలా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మాల్ అంటే పివిఆర్ మాల్ ఉంది మనకు పందగుట్టలో, ఎర్రమంజిలో ఒక మాల్ ఉంది. ఇంకేం మాల్ కావాలయ్యా? మాల్ అంటే
చెప్పురా. అంటే మాకు బైపీసీ తీసుకొని కొంచెం డాక్టర్స్ అలా ఏదో అవుదామని ఉంది కాబట్టి మొత్తం డాక్టర్స్ అవరా మొత్తం డాక్టర్స్ అవరా అంటే ఏదో అంతంత అసలు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు? చిన్నప్పుడు నాది ఏం వచ్చేసి పోలీస్. లక్ష అనుకుంటాం అక్క, కాకపోతే అది కాదు. ఆ. సరే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏం చేయబోతున్నారు మీరు? మేము వ్యాలంటైన్స్ డేకి ఏం చేస్తాము, మేము పిల్లలకి ఇవ్వం, పిల్లల దగ్గర నుంచి మేమే కలెక్ట్ చేసుకుంటాము. అవునా? వ్యాలంటైన్స్ డే ఎవరికి? మాకు కాదు. మరెవరికి నాకా? ఇద్దరు లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి. మేము లవర్స్ కాము. మీ లవర్స్ అనట్లా, మేము అసలు సింగిల్స్. love అసలు లవ్ అంటే ఏంటి? సరే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు లవర్స్ కి మీరు చెప్పే మాట ఏంటి? మీరు సింగిల్స్ గా మీ ఆవేదన, మీ ఆక్రోదన బయట పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ బయటికి రాను. అది కాదు వాళ్ళని తిట్టడం అది నేను చెప్తున్నా. ఏ వాడేంటి అలా లవ్ చేస్తున్నాడు, వానికి పైసలు బొక్క కదా, పిల్లని అలా అలా అక్కడక్కడికి తీసుకెళ్ళేసి మొత్తం ఎందుకు అలా అంటే ఎస్ అదే చెప్పాలా? ఇద్దరు కాపీ పేస్ట్ ఏంటి? చెప్తారు. ఇంకోటి చెప్పురా భయ్, మనం ఎట్లా అనుకుంటాం, అరే ఆడేంద్ర భయ్ పిల్లకి చాక్లెట్ ఇస్తుండు, మన వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. అందరు పబ్బాలు ఇస్తారు. అలా కాదు, ఇప్పుడు కపుల్స్ చూసారు మీరు వచ్చి ఏంట్రా వాళ్ళతో కప్పులేనా ఏంట్రా మనకి దరిద్రం అంత పొద్దున ఎలా తిట్టుకుంటారు కదా, అది ఎలా తిట్టుకుంటారు? మేము అట్లేం తిట్టుకో. అంటే నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు ఇట్లా పబ్లిక్ గార్డెన్ కి ఆడిడ పోతా కదా, పొద్దున్నే సంసారం అంతా చెట్ల కింద ఆడ పెట్టేస్తారు వాళ్ళు. పొద్దున్నే సంసారం అంతా చెట్ల కింద ఆడ పెట్టేస్తారు వాళ్ళు. నాకు అరే ఏంది అమ్మ నేను సూట్ నాకు గన్నిస్తారా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాకు గణిస్తారా అది డైలాగ్ అనిపిస్తుంది. కానీ ఇక బతకని ఆనకే బబా అని చేస్తుంది ఇక ఆమె. అది తెలుసుకోవాలి ఆడు, అట్లా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్, బాగా చేశారు అన్ని అడిగినవన్నీ.